హోమ్ మేడ్ చికెన్ చేసుకుందాం. సూపర్ గా చేద్దాం, అందరూ తినిపిద్దాం. ఈ రోజు ఒక పట్టు పట్టాలి, అందరూ రండి. అంటే మనం చికెన్లు కోళ్ళు గిట్లా తీసుకొచ్చి కాపుకుంటా తింటాను. ఏమన్నా అంటే తెలంగాణ హోమ్ మేడ్ చికెన్ అని అంటాను. కోళ్ళకని రోగాలు వస్తానే అట కదా, అన్ని చనిపోతానే అట. అందుకే ఇప్పుడు రేటు పెరిగినాయి. రేటు తగ్గినాయి రా, కానీ మన రేటు తగ్గిందని మనం కొంటాం కానీ మనకు రోగాలు వస్తాయి రా. అవి ఇక్కడ కాదు, మన కాడ కాదు, ఎక్కడ ఆంధ్రాలో వచ్చినాయి, పశ్చిమ సైడ్ ఖమ్మంలో కూడా వచ్చిందట కాదా. ఇక మనకు ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, ఇప్పుడు ఎండాకాలంలో కోళ్ళు సత్తాయి కాబట్టి తక్కువ రేట్ అయితే. ఇంకేందో ఎండాకాలం చాలా వీడియోలు చేయాలరా కోళ్ళ మీద, తక్కువ రేటు కాబట్టి కానీ మనం కోళ్ళ ఫారం తీసుకొస్తా మధ్యలో చచ్చిపోతాయి రా అవి. అవును మొన్న కోళ్ళ ఫారం ఏంద్రా, ఆడ కోడి గుడ్డు పెడుతుంది ఒక సైడ్ పోతాను, నీళ్ళు ఒక సైడ్ పోతాను, దాని చెత్త అంతా ఒక సైడ్ పోతాను. మళ్ళీ వాటి పైన కూడా ఇట్లా కోళ్ళకు ఉడకపోయకుండా నీళ్ళు కూడా కలుతాను పైన. చనిపోకుంటారా అవి, వీటికి చనిపోతాయి అని. కానీ ఏ మాట కామాట కోళ్ళ ఫారం ఫుల్ బిజినెస్ కావచ్చు ఇప్పుడు అయితే ఎండాకాలం మొత్తం. ఎండాకాలం బిజినెస్ ఉన్నారా, రేట్ తక్కువ ఉంటుంది ఇంకా వాళ్ళకు, ఎందుకంటే కోళ్ళు చనిపోతాయి అని వాళ్ళ బిజినెస్ డౌన్. సో గాయస్, ఈ రోజు మన తెలంగాణ స్టైల్లో హోమ్ మేడ్ చికెన్ చేసుకుంటాను. సో మొత్తం ఘాటుగా ఉండబోతుంది. తెలంగాణ స్టైల్ హోమ్ మేడ్ చికెన్ అంటాడు, మరి ఇంత మందు పోయాలి కదా తెలంగాణ అంటే. మందు కొంచెం అయినా లాస్ట్ పోద్దాం రా, రివీల్ చేయొద్దు, కొంచెం ఉండాలి. ఈ మందు పోతా అని చెప్పి లాస్ట్ వరకు చూసుకుంటూ ఉంటుంది వాళ్ళు మందు పోతారా ఎప్పుడు పోతారా. పశువు కొమ్ము తెచ్చుకుంటే మనం దంచుకుంటే అయిపోయి ఇట్లా స్టార్ట్ చేద్దామంటే అల్లంతో స్టార్ట్ చేద్దాం. తర్వాత ఒకటి ఇంకోటి అన్నీ చెప్పుకుంటే ఎత్తా అంట. అల్లం వేయి, చలో కారం వేయ, ఉప్పు వేయి, గరం మసాలా, స్పెషల్ గరం మసాలా ఇది, ధనియాల పొడి అది జీలకర్ర పొడి వేయి, చికెన్ మసాలా, కారం ఇంకొక స్పూన్ వేయి, ఎందుకంటే తెలంగాణ కొంచెం ఘాటు ఉండాలి. ఇంకొక స్పూన్, కొంచెం ఆయిల్ వేయరా, మంచి అన్నిటి కలుపుతుంది. సో మనం ముక్కలకు మొత్తం కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా. సో మొత్తం కలుపుకుందాము. ఒక 2 minutes ఆగి పెరుగు పోసుకొని కలుపుకున్న తర్వాత ఒక 15 minutes పక్క పెట్టుకొని అప్పుడు కూర వండుకున్నాం. మస్తు ఉంటుంది. 15 minutes పక్క ఎందుకు పెట్టుకోవాలరా? అరే మంచిగా ముక్క పడుతుంది కదా, మంచిగా ఏ ముక్కకి ఇలా పట్టుకొని వేసుకుంటే కారం అనేది దేని దానిలోకి పోతానండి, మసాలా మొత్తం అలా పోతుంది. అందరికి ఇట్లా అంటారు, ఇట్లా అనద్దు. ఇట్లా అంటే కాదురా, గిన్నె ఎప్పుడు లడ్డుగా అవుతారు. ఇక ఇట్లా అంటే అలా మంచిగా పీస్కి చూసిన ఏ పీస్కైనా అంటింది మసాలా మొత్తం. వావ్, 2 minutes అయిపోయింది. పెరుగు పోసుకున్నాం ఇక మనం.
సరిపడంత ఆయిల్ పోసుకుందాం. గరం మసాలాలు, కల్లమేకు, ఇగో టేస్ట్ కోసం ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకున్నాం. కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చికెన్ కలబెట్టుకుందాం. మూత తీరయ్యా, టేస్ట్ చూద్దాం ఒకసారి. ఎక్సలెంట్. ఏ మసాలా ఇంతే అన్నం కరెక్ట్ వేసినాం. కారం, ఉప్పు, పప్పు ఏది అద్దిగా. కొంచెం ఉప్పు పడుతుంది. మనం కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. అయిందిరా, ముక్క ఘోరంగా ఉడికిందిరా. దించుడయ్యా. దింపు దింపు దింపు. ఏ ఉడక తెలంగాణ స్టైల్లో హోమ్మేడ్ చికెన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మస్తు ఉడికింది. కొంచెం ఘాటు ఘాటు మస్తుంది తెలంగాణ స్టైల్. మసాలాలు మంచిగా పట్టింది ముక్కకు, సూపర్ ఉన్నది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. బొక్క కూడా అసలు మంచిగా అంటే మంచిగా ఉడికింది. అలా వచ్చే రసం మాత్రం మంచిగా ఉన్నది. సూపర్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, థమ్స్ అప్, cheers. నిజంగా బాగుంది ఫ్రెండ్స్. ప్లేట్ అంతా ఖాళీ అయిపోయింది. చికెన్ మస్తున్నది.